హాయ్ అండి, నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్. హాయ్ అండి, ఇది చింతకాయ పండుమిర్చి నిల్వ పచ్చడి. ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా బాగుంది. ఇది నార్మల్ చింతకాయ పచ్చడిలాగా కాకుండా ఇది పైన పొట్టు తీసి చేస్తారు. ఈ పచ్చడి స్పెషల్గా ఉంటుంది. మనం ముందుగా పండుమిర్చిని చింతకాయల్ని ఎంత ఫ్రెష్గా ఉంటే పచ్చడి మనకు అంత టేస్టీగా ఉంటుంది. మనం మెజర్మెంట్ చూసుకుందాము, ఎందుకంటే 2 సమంగా తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ప్లేట్ ఒక 200 గ్రామ్స్ ఉంది. సో పండుమిర్చి చూడండి, ఇవి మొత్తం కలిపి 700 అంటే హాఫ్ కిలో తీసుకున్నాను. ఇది మామిడి అల్లము. మామిడి అల్లం 50 గ్రామ్స్ తీసుకున్నాను. మామిడి అల్లం వేస్తే ఏంటంటే మన నిల్వ పచ్చళ్ళు చాలా టేస్టీగా బాగుంటాయి. నెక్స్ట్ నేను చింతకాయలు చూడండి, ప్లేట్ 200 గ్రామ్స్ ఉంది. సో ఇవి మొత్తం 700 అనమాట. సో 2 హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. పండు మిర్చిని మనం తడి లేకుండా ఇలా నాప్కిన్తో నీట్గా తుడుచుకోవాలి. ఏ మాత్రం తడి ఉన్నా పచ్చడి బూజు పట్టేస్తుంది. చూడండి, ఒక్కొక్కటి అమ్మ నీట్గా తుడిచి పెడుతుందన్నీ. సో మనం ఏం పని చేయాలన్నా దానికి కొంచెం టైం టేకింగ్ పట్టిద్ది. శ్రద్ధగా నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసే ఒక చిన్న మిస్టేక్ దానివల్ల పచ్చడి అంతా పాడైపోతుంది. మనం ఇక్కడ పచ్చడి చేసేటప్పుడు ప్లేట్ కానీ ఏదైనా కానీ ఎక్కడ తడి అనేది ఉండద్దు. ఇలా అన్నీ తుడిచినాక వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత మీరు హ్యాండ్ ఖచ్చితంగా వాష్ చేసుకోండి, లేదు అంటే చెయ్యి మండుతుంది. కొంచెం కొబ్బరి నూనె కూడా రాసుకోండి. ఇప్పుడు మీకు అసలైన టాస్క్ ఏంటి అంటే, ఈ పచ్చడిలో చింతకాయలకి పైన మొత్తం పీల్ చేసే, అంటే పీలర్తో తీయకూడదు. పీలర్తో తీస్తుంటే ఎక్కువ కండ పోతుందన్నమాట. అందుకని చెప్పేసి అమ్మ నైఫ్తో తీస్తుంది. ఇది నిజంగా పెద్ద టాస్కే. చెప్పాను కదండి, పచ్చడి చేయాలి అంటే ఓపిక ఉండాలి. మనం శ్రద్ధగా చేసుకుంటేనే బాగుంటుంది. నార్మల్ చింతకాయ పచ్చడి అయితే మనం ఆ పైన ఉంది కదా తొక్కు, అలాగే దంచేస్తారు. కానీ ఈ పండుమిర్చి చింతకాయ పచ్చడిలో మాత్రం ఈ చింతకాయ పైన చూడండి ఎలా తీస్తుందో అమ్మ, పైన తొక్కు అలా కంప్లీట్గా లేకుండా తీయాలన్నమాట. ఈ పచ్చడికి ఇలాగే చేయాలి. కొంచెం చక్కగా మొత్తం ఏం లేకుండా, అంటే మెత్తగా పండుమిర్చిలో కలిసిపోతుంది పచ్చడి. అందువల్ల ఏంటంటే మనం చిన్న పలుకు కూడా ఉండకూడదు. అంత నిదానంగా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ 2 అయిపోయిందిగా, నెక్స్ట్ మనం మెంతులు పచ్చడిలో కావాల్సినవి రెడీ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను మెంతులు నేను. అవి మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. అస్సలు మాడనియద్దు. అందుకని దగ్గరే ఉండి జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. యాక్చువల్లీ 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది, బట్ నేను ఇంకొంచెం స్మెల్ ఫ్లేవర్ బాగుండాలని ఎక్స్ట్రా జీలకర్ర వేశాను. తర్వాత ఈ 2 వేగిన తర్వాత ఆవాలు వేశాను. అవి కూడా అంతే 2 టేబుల్ స్పూన్స్. మనకి మెంతులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు. నేను కావాలని జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేశాను. ఈ 3 వేగుతాయి కదా, వేగినాక మనం ఈ గుర్తుపెట్టుకోండి, అదే బాండీలో అస్సలు ఉంచొద్దు, మాడిపోతుంది. దీన్ని ప్లేట్లో వేసి ఇలా ఆరబెట్టాలి. మనం మిక్సీలో వేయాలన్నా ఆరిపోవాలి. ఇదిగోండి, ఒలిచిన చింతకాయ, కట్ చేసిన పండుమిర్చి, మనం అన్నీ వేయించి పెట్టుకున్న దినుసులు. మనం ఒకసారి అన్నీ స్టార్ట్ చేయాలంటే మొత్తం రెడీ చేసుకొని పట్టుకొని మనం స్టార్ట్ చేయాలి. మళ్ళీ కూర్చున్నాక లేగవడం, అయ్యో ఇది మర్చిపోయాను కాదు. మనకి ఏమేమి కావాలి అన్నీ అక్కడ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఈ చింతకాయ పచ్చడిని మాత్రం మనం ఖచ్చితంగా రోట్లోనే వేయాలి. ఎందుకు అంటే మిక్సీలో వేస్తే విత్తనాలన్నీ మెత్తగా అయిపోతాయి. లేత ఇత్తనం అయితే నలిగినా పర్వాలేదు. సో ఇత్తనం నలగకుండా చింతకాయ మీద దెబ్బ పడేటట్లు వేయాలి. సో ఇది కూడా టాస్కే. నిదానంగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే ఆ ఇత్తనం కలిసిపోతే మన తర్వాత తీయడం కష్టం కదా. సో చిన్నగా చింతకాయ మెదిగేలాగా, లేత ఇత్తనం అయితే మెదగచ్చు, కొంచెం గట్టి ఇత్తనం అయితే అలాగే ఉండాలి. తర్వాత మనం 5 రోజులు ఊరిన తర్వాత ఆ ఇత్తనాన్ని తీసేస్తాం మనం. సో అది ఈ చింతకాయ దంచేటప్పుడే మనం ఈ పచ్చడి మొత్తానికి 2 గిద్దల సాల్ట్ తీసుకుంది అమ్మ కేజీ పచ్చడికి. దాంట్లో 2 టేబుల్ స్పూన్, నేను ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పు పక్కన పెడతాను, లాస్ట్లో కావాలంటే యాడ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువైతే చాలా కష్టం కదా. సాల్ట్ వేసే దంచింది.
ఆ మెదిగేటప్పుడు మనం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా కూడా మెదుగుతుంది, ప్లస్ సాల్ట్ కూడా అందులో కలిసిపోతుంది. నెక్స్ట్ మనం ఈ చింతకాయ తొక్కులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాము. చూడండి, అది పసుపు. మనం చింతకాయ పచ్చడికి ఖచ్చితంగా పసుపు వేస్తారు, ఇంకే పచ్చడికి వేయాల్సిన అవసరం లేదు. పసుపు కూడా వేశాక మొత్తం దంచేసింది. ఆ తర్వాత ఇందాక మనం జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించుకున్నాక ఇది మిక్సీ వేశాను. ఆ పౌడర్ హాఫ్ వేసింది ఇందులో, అది కూడా వేసి బాగా దంచేసింది. ఇక మనకి చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది, కంప్లీట్గా దంచేసిందమ్మ. ఇంకా దాన్ని మనం తీసి పక్కన స్టోర్ చేసుకోవడమే. నేను ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను, అందులో పెడుతున్నాను. ఒక 5 డేస్, 3 to 5 అంటారు కానీ 5 డేస్ అయితే కరెక్ట్గా ఫామ్ అవుతుంది, మనకి మెత్తబడుతుంది. ఆ తర్వాత సీడ్స్ తీయచ్చు మనం. ఇంక గ్లాస్ బౌల్లో పెట్టేసి అలా పక్కన పెట్టేశాను. మనకి చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం మామిడి అల్లం తీసుకున్నాం కదా, మామిడి అల్లం కూడా మామూలుగా ముందే కడిగి ఆరబెట్టుకోవాలి. కంప్లీట్గా ఆరిపోయింది. ఆ తర్వాత పీలర్తో పైన తోలు లేదా చాకుతో గీరచ్చు. దాన్ని ముందుగా దంచింది అమ్మ. సో మామిడి అల్లం 50 గ్రామ్స్ కంప్లీట్గా దంచేసింది. మామిడి అల్లం మెదిగినాక మనం ఇందాక జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ హాఫ్ ఉందని చెప్పాను కదా, హాఫ్ చింతకాయ పచ్చడిలో వేసాం కదా, మిగతా హాఫ్ పండుమిర్చిలో వేద్దాము. ఈ అల్లం మెదిగిన తర్వాత ఆ పౌడర్ కూడా వేసేసి దంచేసింది. సో ఆ మామిడి అల్లము ఆ పౌడర్ని గ్లాస్ బౌల్లో తీసి పక్కన పెట్టింది. ఏదో నేనైతే ఏమీ చేయలేదు, అంతా అమ్మే చేసింది. ఏదో ఉడత సాయంలాగా గిన్నె అందించటం, ఉప్పు అందించటం, గరిటె అందించటం, అట్లా అందించి నేనేదో సాయం చేశానని పెద్ద బిల్డప్ ఇచ్చాను. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా పండుమిర్చి, అవి కొంచెం కొంచెంగా వేస్తూ దంచింది. మనం ఎక్కువ వేసారంటే జాగ్రత్త, కళ్ళల్లో పడుతుంది. సో ఏదైనా నిదానంగా చేసుకుంటే బెటర్. మనము దంచేటప్పుడు మనం పక్కన ఉప్పు పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం ఉప్పు వేసి దంచుతూ ఉండాలి. కొన్ని మిర్చి వేసి కొద్దిగా ఉప్పు వేసి మనం అలా దంచుతూ ఉండాలి. ఒకటేసారి వేసినా చిందుతుంది, చిన్న రోలు కదండి, చిందుతుంది. అండ్ మన మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కొంచెం సేపు కూడా నేను దంచుతాలేటి అని చెప్పేసి నేను కూడా కాసేపు దంచాను. సో అంత కష్టంగా అయితే ఏం లేదు, మనకి మంచి రోలు ఉంటే చాలు. ఇద్దరి మీద కాబట్టి మనకి త్వరగానే అయిపోయింది. ఒక్కళ్ళైతే కొద్దిగా టాస్కే ఇది. ఇంకా దగ్గరకు వచ్చేసింది చూడండి, ఇప్పుడు నిండిపోయింది రోలు మనకి. అందుకని ఇంకా ఇది నాకు కష్టమని మళ్ళీ అమ్మకే ఇచ్చేసాను. ఎందుకంటే అమ్మకి బాగా అలవాటు అన్ని రోట్లు. ఆఖరికి పిండి, ఇడ్లీ పిండి, దోశల పిండి కూడా రుబ్బిద్ది. పచ్చళ్ళు ఏంటి అన్నీ రోట్లోనే చేస్తుంది. మనకు అస్సలు టచ్ లేదు. కొద్దిసేపు ఏదో ట్రై చేసి మళ్ళీ నువ్వు కానీ అని చెప్పేసి ఇచ్చేసాను. ఏదైనా కానీ పచ్చడి అయినా రోట్లో నూరితే కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. పచ్చడికి ఏంటి అంటే నేను గమనించింది, రోట్లో నూరితే ఏంటంటే కొంచెం పచ్చడి నీరు బాగా వచ్చింది. మిక్సీలో వేస్తే అంత లూజ్గా లేదు పికిల్, ఇలా రాలేదు, ఇలా అయితే రాలేదు పచ్చడి. సో నేను మిక్సీలో కూడా ట్రై చేశాను ఒకసారి కొంచెం వేసి. ఇప్పుడు మనం 1/2 kg తీసుకున్నాం కదా పండుమిర్చి, అందులో సగం అమ్మ రోట్లో రుబ్బింది. దాన్ని తీసి ఇందాక మనం మామిడి అల్లము ఈ పౌడర్స్ వేసాం కదా, దాంట్లో వేసింది. మిగతా సగం ఏంటంటే నేను ఒకసారి మిక్సీలో కూడా అందరికీ రోళ్ళు ఉండవు కదా, సో మిక్సీలో కూడా వేసి చూపిద్దామని దాన్ని పక్కన పెట్టాను. ఇది అంతా ఈ బౌల్లో, నేను గ్లాస్ బౌల్లోనే పెట్టుకున్నాను పికిల్స్. మోస్ట్లీ నేను పికిల్స్ కోసమే గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను. ఈ మిగిలిన పండుమిర్చి నేను మిక్సీలో వేసి తీసుకొస్తాను. మనం మిక్సీలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే ఒకటేసారి తిప్పకూడదు, మనకి రివర్స్ అనేది ఉంటుంది కదా, కొంచెం కొంచెంగా తిప్పాలి. కొంచెం సాల్ట్ కూడా ఉంచాను, సాల్ట్ వేస్తేనే మనకి బాగా మెదుగుతుంది, కొంచెం నీరు వచ్చి. కొద్దిగా జస్ట్ అలా తిప్పి మళ్ళీ స్పూన్తో తిప్పాలి. అలా చాలా జాగ్రత్తగా తిప్పాలి. ఒకటేసారి తిప్పారంటే మరీ స్మూత్ పేస్ట్ అయిపోతుంది. ఇది చూడండి, ఇంచుమించు ఇది కూడా బాగానే ఉంది మిక్సీలోది కూడా. ఇంకా ఇప్పుడు మనకి మిక్సీలోది, ఈ రోట్లో దంచింది, ఆ కింద పౌడరు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. సో ఇంకా అలా ఒక 5 days మనం పక్కన పెట్టాలి. ఇంకా మిక్సీలో మొత్తం తీసేసాను, నీట్గా తీసి ఆ బౌల్లో వేసాను.
సో మొత్తం కలిసేలాగా కింద నుంచి పైకి మనకి మామిడి అల్లము, ఆ రోట్లో దొంచినటువంటి పండుమిర్చి, మిక్సీలో వేసిన పండుమిర్చి, ఆ పౌడర్స్, అంత సాల్ట్ మొత్తం కలిసిపోయేలాగా బాగా తిప్పేసేసి ఉంచాలి. నీట్గా మొత్తం కలిపేశాను. చక్కగా అలా పెట్టేసి దానికి మూత పెట్టి ఇంక పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను చూపించే ఈ పండుమిర్చి ఇది ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా, అది ఫ్రెష్ అన్నమాట. సో ఒకసారి నీట్గా ఒక్కసారి మిక్స్ చేసి పక్కన పెట్టాను. మీకు చూపిద్దామని ఇలా క్లోజ్గా చూపించాను. ఇది చింతకాయ, ఎంత మెత్తగా నూరిందో చూడండి. అందుకోసం కూడా ఇది కూడా చూపిస్తున్నాను. ఇలా 2 రుబ్బేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 days, 3 to 5 అంటారు. నేనైతే ఖచ్చితంగా 5 days పక్కన పెడతాను. అప్పుడైతే కరెక్ట్గా మనకి బాగుంటుంది పచ్చడి కూడా. ఇది చూడండి, ఇప్పుడు ఆఫ్టర్ 5 days అంటే 5 రోజుల తర్వాత మెత్తగా అయిపోయింది. దానిలో నుంచి మనకి చింతకాయ ఇత్తనాలు తీస్తుందమ్మ. సో ఈ ఇత్తనాలను కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు. దాంతో చింత చారు పప్పులో కానీ చారులోకే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా విత్తనాలన్నీ తీసేసినటువంటి చింతకాయ తొక్కు ఉంటుంది కదా, దాన్ని మనం మిక్సీ వేయాలి. అది కూడా ఒకటేసారి తిరగదు, కొద్ది కొద్దిగా తిప్పుకుంటా చూసుకుంటా వేయాలి. ఏదైనా పేస్ట్ లాగా చేయొద్దు. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి పండుమిర్చిని, ఇది కూడా 5 రోజులు పక్కన పెట్టి, సో దాన్ని కలిపి మళ్ళీ 2 కొంచెం కొంచెంగా వేసుకుంటా మనం మిక్సీ వేయాలి. 2 కలిపి ఇలా వేసేసాను, చక్కగా మిక్స్ అయింది. ఇంకా నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుందాము. మనం ఇలా నూనె కొంచెం ఎక్కువ వేడి అవ్వకూడదు, సిమ్లోనే ఉండాలి. నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేశాను. ఆ తర్వాత ఎండుమిర్చి వేశాను. అదో ఇంగువ. నేను స్టవ్ ముందే ఆపేసేసాను అనమాట. తాలింపు గింజలు వేసినాక స్టవ్ ఆఫ్ చేశాను. ఆ వేడికే ఎండుమిర్చి వేగినాయి, ఇంగువ వేశాను. తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద, బాగుంటుంది ముద్ద, మనకి తాలింపులో మంచి సువాసన వస్తుంది. దీన్ని కలిపితే కూడా పచ్చడి కూడా చాలా రుచిగా బాగుంటుంది. అయితే తాలింపు మాత్రం ఖచ్చితంగా ఆరిన తర్వాతే వేయాలి. ఆరిపోయింది, పూర్తిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, కానీ వేడి ఉండదు తాలింపు. దాంట్లో ఈ పచ్చడి ముద్దంతా వేశాను. సో కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మనం కలపాలి. మనం మొత్తం కలిపేసేసాం కదా, సో ఇలా వచ్చింది. నెక్స్ట్ డేకి కొంచెం నూనె పైకి వస్తుంది. ఇప్పుడు మనకి నూనె కొంచెమే ఉన్నట్లు అనిపిస్తుంది. తాలింపు పెట్టిన పచ్చడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోండి. నేనైతే అన్నంలో కలుపుకొని తిన్నాక ఓకే పట్టిద్ది అంటే అప్పుడు మాత్రమే సాల్ట్ యాడ్ చేస్తాను. ఇదిగోండి పండుమిర్చి చింతకాయ పచ్చడి, ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన పండుమిర్చి చింతకాయ పచ్చడి. ఇక్కడ చూడండి, ఇంత నూనె ఉందేంటి అని అనుకోకండి. నిల్వ పచ్చడికి ఖచ్చితంగా ఆయిల్ సరిపడా ఉండాలి, లేదు అంటే ఆ పచ్చడికి రుచి రాదు. ఇంకొకటి మనకి నిల్వ కూడా ఉండదు. సో అందుకని ఆయిల్ ఏంటి అని అనుకోవద్దు. మీకు కావాలంటే పక్క నుంచి తీసి వేసుకోండి. సో అన్నిటికీ ఒక కొలతలు అనేవి ఉంటాయి, దాని ప్రకారం మాత్రమే మనం పచ్చళ్ళు చేసుకోవాలి. ఇదిగోండి పండుమిర్చి చింతకాయ నిల్వ పచ్చడి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకోండి. మిగతా పచ్చడిలాగా ఇది కూడా మనకు 1 year వరకు నిల్వ ఉంటుంది. పచ్చడి నూరేటప్పుడు నేను కొంచెం ఉప్పు పక్కన పెట్టాను, మీరు గమనించారో లేదో. దాన్ని నేను యాడ్ చేయకుండా మనం రుబ్బేటప్పుడు ఎంత సాల్ట్ వేసామో అదే కరెక్ట్గా సరిపోయింది. ఎందుకు అంటే సాల్ట్ ఎక్కువైతే మనకి దాన్ని సర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కొంచెం సాల్ట్ తగ్గినా పర్వాలేదు, మళ్ళీ తర్వాత మనం టేస్ట్ చూసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ పిక్కలు అయితే మా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అని నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా అండి? ఇప్పటి వరకు మన వీడియో చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ అండి.